సంబంధాలు ఉన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి 42 వస్తువులను సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు. ఇవాళ ల్యాబ్ లో పరీక్షలు జరపనున్నారు. ఏ పేలుడు పదార్థాలు వాడారనేది నిర్ణయించేందుకు సేకరించిన 42 శాంపిల్స్ ను ఫోరెన్సిక్ బృందం టెస్ట్ చేయనుంది. అయితే పేలుడు కారణంగా ఇప్పటికే 12 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శాశ్వత వైకల్యం పొందిన వారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చు అంటూ ఇప్పటికే దర్యాప్తు బృందాలైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఐఈడీగా మార్చక ముందే బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే షాహీన్, ముజమిల్, ఉమర్లతో కూడా దేశవ్యాప్తంగా పేలుళ్లకు సన్నాహం చేసినట్లుగా కూడా అధికారులు తేల్చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఒక వ్యక్తిని అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి డాక్టర్ కూడా ఇందులో కీలకమంటూ కూడా ఆ డాక్టర్ని కూడా ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. అయితే దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకే జైషే మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిన్న ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇటు శ్రీనగర్లోని ఇర్ఫాన్ పారామెడికల్ స్టాఫ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బ్లాస్ట్ ఘటనపై అయితే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఈ బ్లాస్ట్ కి సంబంధించి నిన్న అరెస్ట్ అయిన డాక్టర్ కి కూడా సంబంధాలు ఉన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇటు ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి ఇప్పటికే అధికారులు 42 వస్తువులనైతే సేకరించారు. వాటి ఆధారంగా ఇటు ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏమేమి వాడారు పేలుడుకు సంబంధించి అనే దానిపై అయితే ఒక క్లారిటీ రాబోతోంది. మరొక వైపు చూసుకుంటే ఇటు ఫోరెన్సిక్ బృందం వాటన్నిటిని శాంపిల్స్ ని సేకరించి వాటి వివరాలైతే వెల్లడించబోతున్నారు. ఇటు డాక్టర్ షాహీన్ సాహిద్ ని కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనక వాళ్ళ హస్తం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులైతే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న ఏదైతే ఢిల్లీలోని బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ లో ఇప్పటికే 12 మంది అయితే మరణించారు. అలాగే మరికొంతమంది గాయపడ్డారు. అయితే దానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఇటు ప్రస్తుతం ఇర్ఫాన్ అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున అనేక చోట్ల బాంబ్ బ్లాస్ట్లకి వీళ్ళు ప్లాన్ చేసినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మాస్టర్ షోపియాన్ కు చెందిన ఇర్ఫాన్ ఒక టెర్రర్ మాస్టర్ మైండ్ గా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అక్కడే ఒక విద్యార్థులను కూడా ఉగ్రవాదం వైపు నడిపించే విధంగా వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా క్లాసులు కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మాడ్యూల్ కు ఫైనాన్షియర్ గా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షాహీన్ ను కూడా ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన వెనుక ఏం జరిగింది, ఈ ఘటన వెనుక వాళ్ళు కూడా ఉన్నారు అన్న అనుమానంతో ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. నౌగా మసీదులో ఇర్ఫాన్ విద్యార్థులతో ఉగ్ర సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇర్ఫాన్ శ్రీనగర్లోని పారామెడికల్ స్టాఫ్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే మొన్న ఏదైతే ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించిందో దానికి సంబంధించి కూడా కొత్త కోణం వెలుగులోకి వస్తూ ఉంది. ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అక్కడ ఐఈడీ రవాణా చేస్తూ ఉండగానే పేలి ఉండొచ్చు అంటూ కూడా దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఐఈడీ ఆ బాంబు అమర్చే క్రమంలోనే పేలిపోయి ఉండొచ్చు అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే అక్కడికి ఎన్ఐఏ అధికారులు చేరుకొని దాదాపు 42 శాంపిల్స్ 42 పరికరాలను అయితే వాళ్ళు తీసుకొని వాటన్నిటిని కూడా పరీక్షా కేంద్రాలకు తరలించారు. పరీక్ష కేంద్రం తరలించి ఎలా వాడారు, బాంబు ప్లాస్టిక్ సంబంధించి ఏ విధమైన పరికరాలు వాడారు అనేది కూడా ఇప్పుడు సేకరించే పనిలో అయితే ఉన్నారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ది ఇటు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంగా గుర్తించారు. జైషే మహమ్మద్ లింక్ తో వైద్య విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఇర్ఫాన్. షాహీన్, ముజమిల్, ఉమర్లతో దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశాడు. అయితే
ఈ మాడ్యూల్ ఫైనాన్షియర్ గా డాక్టర్ షాహీన్ ఉన్నారు. అయితే జైషే వీడియోలు, ఇంటర్నెట్ కాల్స్ తో విద్యార్థులను ఉగ్రవాదం వైపు మలుచుకుంటున్నారు. ఢిల్లీ పేలుడు వీడియో బయటకు మరో వీడియో వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు స్పీడప్ చేశారని చెప్పుకోవాలి. అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నాయి. అయితే సీసీటీవీలో పలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పేలుడు వీడియో అయితే మరొకటి బయటకు వచ్చింది. దాన్ని ఆధారంగా అధికారులు అయితే ఏం జరిగింది, అసలు ఎప్పుడు పేలుడు సంభవించింది, వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు, ఏ విధంగా ప్లాన్ జరిగింది, ముందుగా I-20లో బాంబ్ బ్లాస్ట్ అయింది కాబట్టి అసలు కారు ఏ విధంగా వచ్చింది, కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనే వివరాలన్నింటిని కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో ద్వారా అయితే అధికారులు దాన్ని కూడా ఒక కీలకంగా తీసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు చూసుకుంటే ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గరే ఈ ఘటన జరిగింది కాబట్టి ఇటు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ అలాగే చాందనీ చౌక్ మార్కెట్ ని కూడా ప్రస్తుతం మూసివేశారు. ఇటు జైషే మహిళా కమాండర్ డాక్టర్ షాహిద్ ని కూడా ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా కూడా పేలుడు పదార్థాలను డాక్టర్ షాహిద్ నిల్వ చేస్తున్నట్లుగా ప్రస్తుతం గుర్తించారు. అయితే ప్రస్తుతం దర్యాప్తు అంతా కూడా సీసీటీవీ దృశ్యాల ద్వారానే చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పేలుడు కేసులు అయితే ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం మన ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికి సంబంధించి ఒక్కొక్కటిగా కొత్త కోణం అనేది వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? రైట్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనకు సంబంధించిన కొత్త విషయాలని వెలుగులోకి వస్తున్నాయి. దీంట్లో కీలక సూత్రధారులను ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇర్ఫాన్ ఇమామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో కీలక సూత్రధారిగా కూడా ఇర్ఫాన్ ఇమామ్ ఉన్నారు. ఏదైతే ఉమర్ మహమ్మద్, మరోవైపు ఆదిల్, ముజ్బుల్ మహమ్మద్, షాహిద్ వీరందరికీ కీలక సూత్రధారిగా ఇతను ఏది చెప్తే అది వారంతా కూడా చేసేవారు అనేది కూడా ప్రధానంగా దర్యాప్తులో తెలిసింది. దానిలో భాగంగా ఇమామ్ ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకుని ఇటు అధికారులు ఈ పేలుడుకు సంబంధించి మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా కూడా పేలుడు పదార్థాలు దగ్గర చేర్చి ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి, ఎక్కడ భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేయాలి, ఎంతమందిని దీంట్లో కీలక పాత్రధారులుగా ఉంచాలనే కోణంలో కూడా ఈ ఇమామ్ ఇర్ఫాన్ ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇమామ్ ఇర్ఫాన్ ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ మెడికల్ స్టూడెంట్స్తో అక్కడున్న మస్జిద్కు వెళ్ళి వారందరితో మాట్లాడుతూ ఈ జైషే మహమ్మద్కు సంబంధించిన వీడియోస్ అలాగే ఫొటోస్ అని కూడా వారికి చూపించి వారిని ప్రేరేపించి ఉగ్రవాదం వైపు డైవర్ట్ చేసేందుకు కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారనేది కూడా ఈ దర్యాప్తు సంస్థల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఇక నిన్న ఈ పేలుడు ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈ ఎన్ఐఏకు ఈ విచారణను దర్యాప్తును అప్పగించింది. ఎన్ఐఏ కూడా ఈ విచారణను దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో కూడా బైసరైన వ్యాలీలో ఇటు పెహల్గాంలోని బైసరైన వ్యాలీలో కాల్పుల ఘటన ఏదైతుంది 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ ఘటనకు సంబంధించి కూడా ఎంతో వేగవంతంగా దర్యాప్తును కొనసాగించింది ఎన్ఐఏ. దానిలో భాగంగా 2800 మంది సాక్షులను అక్కడ విచారించింది, సాక్ష్యాలను సేకరించింది. లోకల్గా ఉన్న స్థానికుల వల్లే ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి దాడులు చేస్తున్నారు, ఎవరు కూడా వారికి సహకరించొద్దంటూ కూడా ఈ ఎన్ఐఏ వారందరికీ కూడా సూచించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆ సూత్రధారులు ఎవరు, దానిలో ఎవరెవరు కాల్పులకు పాల్పడ్డారని వారందరినీ కూడా గుర్తించింది. దానిలో ఇటు భారత ఆర్మీ వారందరినీ కూడా మట్టుబెట్టింది. ఇక తర్వాత ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం ఇక్కడ ఫరీదాబాద్లో మొత్తం పేలుడు పదార్థాలని కూడా నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా ఢిల్లీలో భారీ పేలుడుకు కుట్ర పన్నారు. ఇక్కడ ఏదైతే సోమవారం 6:52 సమయంలో బ్లాస్ట్ జరిగిందో ఆ ప్రాంతంలోనే ప్రదేశంలోనే మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఎర్రకోట గేట్ నెంబర్ 1 అలాగే మెట్రో గేట్ నెంబర్ 4 ఈ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. మనం చూస్తున్నాం సోమవారం